హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ వండర్స్ ఛానల్. ఈరోజు మనం డోపుబర్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. మచిలీపట్నం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆల్రెడీ మనం 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం కాబట్టి ఇంకో 10 కిలోమీటర్లు ఇలా అచ్చమైన పల్లెటూరులో నుంచి మనం వెళ్తూ ఉండాలి. మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇలా పల్లెటూరులో జర్నీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే ఈ వ్లాగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. చాలాసార్లు వెళ్దాం అనుకుంటున్నాను, కుదరలేదు. ఈసారి అయితే వీక్ అంతా కష్టపడి వీకెండ్లో అలా ఫ్రెండ్స్తో సరదాగా వచ్చాను అనమాట. ఇలా పల్లెటూరు వెళ్తూ ఉంటే చూడవచ్చు, కళ్ళుకి సిద్ధం చేస్తున్నారు. ఇలా సరదాగా ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటే అసలు మాటల్లో చెప్పలేము అనమాట. మంచి సమ్మర్లో బయలుదేరాం, కానీ మాకు ఆ ఎండ ఏం తెలియట్లేదు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అన్నమాట. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని చెప్పాను, అయితే ఆల్రెడీ 15 కిలోమీటర్లు వచ్చాం అనమాట. మన మచిలీపట్నం నుంచి సుల్తానగరం మీదుగా ముక్కల్ రోడ్లో నుంచి మనం స్టార్ట్ చేసాం. కంకట వరకు వెళ్తున్నాం. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. మనకి సమయం చాలా తక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పి ఎక్కువగా టచ్ చేయకుండా మళ్ళీ వద్దాం అని అనుకున్నాం. అసలు ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటంటే ఈరోజే 2 టెంపుల్స్ విజిట్ చేద్దామని ఈరోజే ప్లాన్ చేసుకున్నాం. అయితే ప్లానింగ్లో చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడికి వచ్చినాక తెలిసింది 2 టెంపుల్స్ కాదు, ఒక టెంపులే టైం కుదురుతుంది అని. అయితే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. ఇంకా కొంత దూరమే వచ్చేసాం అనమాట. ఎంట్రన్స్ మనం పార్కింగ్ దగ్గరికి వెళ్దాం. పార్కింగ్ అంతా చూపిస్తాను. ఎంటర్ అవ్వగానే ముందుగా మనకు వచ్చేది గోశాల అనమాట. మొత్తం చూపిస్తాను. ఆ పార్కింగ్ అక్కడ బండి పెట్టి లోపలికి వచ్చాం. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, దండం పెట్టుకున్నాం. చూస్తే గోశాల అనమాట. నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఆ గోవులకి ఆ మేత తినిపిస్తూ అబ్బాబ్బా, అసలు మామూలు ప్లేస్ కదండి. చాలాసేపు అక్కడే ఉన్నాం. గోశాల వాతావరణం ఎవరికి నచ్చుతుంది చెప్పండి? అందరికీ నచ్చుతుంది. అక్కడే చాలాసేపు ఉన్నాం అనమాట. అక్కడి నుంచి నేరుగా బయలుదేరి గుడి ప్రాంగణంలోకి వెళ్ళాం అనమాట. ఆ ఎంట్రన్స్లో టెంట్లు కనపడినాయి కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి మాలో మొదలైన ప్రశ్న ఏంటంటే వీడియో తీయాలి కదా, ఏంటి పరిస్థితి అని అడిగాం. అక్కడ ఏంటంటే మొబైల్ లోపలికి వెళ్ళలేదు, మొబైల్ కౌంటర్లు ఉన్నాయి. చుట్టూ ఒకసారి బయట తీసుకొచ్చి అన్నారు. అలాగే సరదా చూపించినందుకు చూపిద్దామని చెప్పి ఎదుగుండి ఆలయ గోపురం అనమాట. ఇక్కడి నుంచి మీకు మ్యాక్సిమం ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపిస్తాను. అయితే ఆలయంలోకి ఎంటర్ అవగానే ఇక్కడ కాలు కడుక్కునే సౌలభ్యం ఉంది. అక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఆ శంఖాలు ఉన్న టైంలో అక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. అసలు ఇక్కడ వాతావరణంతో చూస్తుంటే ఎంతో ప్రశాంతత అంటే అసలు మాటల్లో చెప్పలేదన్నమాట. మీరు చూసే ప్రతి ఫ్రేమ్ అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే మీకు చూపించాలని చాలా కష్టపడి తీసామన్నమాట. లోకల్ వండర్స్ ఛానల్ అంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. మంచి కంటెంట్ మాత్రం ఉంటుంది, కానీ ఓపిక్గా స్కిప్ చేయకుండా చూడండి. అయితే లోపలికి వెళ్తూ మీకు ప్రతి గోపురం అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అయితే మా గ్యాంగ్లో వచ్చిన వాళ్ళలో అందరూ కొత్త వాళ్ళమే. మిగిలిన వాళ్ళు మాత్రం 4-5 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక ఆలయంలోకి ఎంట్రీ అవ్వబోతున్నాం అనమాట. ప్రతి చోట ఎక్కడ వరకైతే చూపించాలో అన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. అక్కడికి ప్రతి ఒక్కరూ వెళ్ళి విజిట్ చేయాల్సిన ఆలయం అనమాట. ఒకవేళ వెళ్ళని వాళ్ళ కోసం మ్యాక్సిమం నేను వెళ్ళే దారి చెప్తున్నాను. అలాగే ఆలయం పరిసర ప్రాంతాలు చూడదగిన ప్రదేశాలు చూపిస్తున్నాను. కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. మన ద్వారకా తిరుమల తర్వాత మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. ప్రతి శనివారం అయితే అన్నదానం అయితే జరుగుతుంది. తప్పకుండా
అన్నదానం కూడా మీకు చూపిస్తాను, అది కూడా తప్పకుండా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆలయం అయితే ఎంత అద్భుతంగా ఉంటుందని అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని రోజులు ఎందుకు అసలు వెళ్దాం 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 అనుకుని ఇన్నిసార్లు వాయిదా పడిన, దాదాపుగా 6 నెలల నుంచి అనుకుంటున్నాం. అంతకుముందు 1 year బ్యాక్ కూడా అనుకున్నాం, కానీ కుదరలేదు. ఫస్ట్లో లోపల వండర్స్ నుంచి పాండురంగస్వామి టెంపుల్ వచ్చింది, నక్కలతోట సాయిబాబా టెంపుల్, పూర్తి వీడియోస్ వచ్చినాయి, మీరు చూస్తే ఉంటాయి ఈ ఛానల్లో. అయితే పాండురంగస్వామి టెంపుల్ కూడా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళి తీసేయడం జరిగింది. ఆ నక్కలతోట సాయిబాబా టెంపుల్ కూడా తీసాను. ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. వందరకోట వీడియోస్ ఉన్నాయి, పెదపట్నం శివాలయం ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. వాళ్ళకి కుదిరింది, ఇవాళ కూడా కుదిరేది కదా, కానీ పట్టుబట్టి వచ్చామన్నమాట. వచ్చినందుకైతే ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఎందుకంటే అసలు ఇన్ని నెలలుగా ఎందుకు మిస్ అయ్యామనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది ఆలయంలో మాత్రం. అసలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం అంతా తిరిగేసాం అనమాట. చుట్టుపక్కల ఉన్న ఆలయం మొత్తం తిరిగేసాం. నలువైపులో ఉన్న ద్వారాలు అన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. అసలు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి ఇవన్నీ. ఎక్కడి నుంచి చూసినా కూడా అసలు మనల్ని అసలు కదలలేకపోతున్నాం. అక్కడే అలా చూస్తూ అలా ఉండిపోతున్నాం. అలా 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 ఒక్కొక్క ఫ్రేమ్ తీసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఆలయంలో ఇంకా చూడాల్సిన చాలా ప్రదేశాలు ఉన్నాయి. కోనేరు చూపిస్తాను, అసలు ఇంకా సత్రం చూపిస్తాను, ఎదర మామూలుగా ఫౌంటైన్ లాగా ఉంది అదొకటి చూపిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. అయితే ఫేవరెట్ ప్లేస్ అంటే ఇదే. ఒక్కసారి ఇక్కడ ఫోటోలు కూడా దిగాం మేము. ఒక్కసారి ఇది మొత్తం చూపిస్తాను. అసలు చాలా బాగుందన్నమాట ఇక్కడ. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, వెళ్తే మాత్రం ఇక్కడ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ఇది మాత్రం వెళ్ళిన వాళ్ళు ఈ ప్లేస్ మాత్రం మర్చిపోకండి. అసలు ఎంత బాగుందంటే అసలు ఇక్కడి నుంచి అసలు చాలాసేపు కదలలేకపోయాం, అలాగే నుంచునిపోయాం అనమాట. ఇంకా అలా అవి చూస్తూ కొంచెం ముందుకి అలా వెళ్ళాం అనమాట. వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఫోటోలు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫోటోలు దిగడమే కాదు, చాలాసేపు అక్కడే ఉండిపోయాం. ఆలయంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, కానీ మీకు ముందే చెప్పాను, మనకి ఎక్కువ సమయం లేదు. చాలా తక్కువ టైంలో ఇదిలో మోపుదేవి టెంపుల్ కూడా ఒకేసారి విజిట్ చేయాలని మా ప్లాన్ అనమాట. అయితే టైం చాలా తక్కువ ఉంది. సర్లే అని చెప్పి ఎక్కడికక్కడికే స్పీడ్గా చేసుకుంటూ ముందుకు వచ్చేసాం అనమాట. ఇప్పుడు 2 గోపురాలు చూపించాను, ఇది 3వది. అలా 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 చూస్తూ ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇది లడ్డు పులిహోర కౌంటర్ అనమాట. లడ్డు పులిహోర కౌంటరు ఎన్ని తీసుకున్నానో చూడండి. అంటే ఉన్నారులేండి, వెనకాల చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్తున్నాం అనగానే మనకు తెలియదే ఉంది, అందరూ కూడా మనకి ఏదో ఒకటి చెప్తారు కదా, అలాగే చాలామంది చెప్పారు. అందరి కోసం అని తీసుకున్నాను. చాలా అంటే ఎక్కువే తీసుకున్నాను. ప్రసాదం తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే నాకు ఈ దృశ్యం కనపడింది. మనం అసలు ఆగం కదా, ఇలాంటివి చూసిన తర్వాత ఖచ్చితంగా గంట మోగించాలి. సర్లే అని చెప్పి ప్రసాదం మా వాళ్ళకి ఇచ్చి ఆ గంట దగ్గరికి వెళ్ళి నేను కూడా కొట్టడం మొదలుపెట్టాను. అలా 3 సార్లు లెక్క ఉంటాయి. ఆ 3 సార్లు గంట కొట్టి ప్రశాంతంగా కాస్త ముందుకు వచ్చి ఆ ప్రసాదాలు తీసుకుని చక్కగా గార్డెన్ చక్కగా చాలా బాగుంది. అక్కడ గార్డెన్లో చక్కగా చెట్టు నీడన కూర్చుని చక్కగా ప్రసాదం తీసుకుని మీకు చూపిస్తాను. పులిహోర చాలా టేస్టీగా ఉందన్నమాట. లడ్డూ ప్రసాదం అసలు చాలా టేస్ట్ ఉంది, చాలా బాగా చేశారు. అసలు ఒక్కటని కాదు, ప్రతి ఒక్కటి ఎంట్రీ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్లో మాత్రం. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా చాలా దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. లోపల దర్శనం గురించి చెప్పలేదు, అసలు కదలేకపోయినా అలాగే నుంచి చూస్తున్నాను అనమాట. అసలు అంత అద్భుతంగా జరిగింది, అసలు మామూలుగా లేదు. ఒక్కరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ అనమాట ఇది. అయితే ఆలయ ప్రాంగణంలో చక్కగా ప్రసాదం తీసుకున్న తర్వాత చక్కగా కొంచెం ముందుకు రాగానే ఒక చెట్టు కింద విగ్రహం కనపడింది. అలా దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఆలయ కోనేరు కనపడింది. అదే అన్నీ చూసి అసలు ఆలయ కోనేరు దగ్గరికి వెళ్ళకపోవడం ఏంటని చెప్పి వెళ్ళి చక్కగా ఆలయ కోనేరును కూడా దర్శించుకుని, ఆ ఆలయ కోనేరులో పడవ ఉంది. ఆ పడవ తెప్పొచ్చు టైంలో ఉపయోగిస్తారేమో, మనకైతే ఐడియా లేదు.
మ్యాక్సిమం అది కూడా చూశాను, మీకు చూపించేది అదే. ఇంకా కోనేరులో దిగాను. దిగిన తర్వాత నెమ్మదిగా కొంచెం ఆ వీడియో కూడా కవర్ చేసుకుని కాస్త ముందుకి వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట. విషయం ఏంటంటే చిన్న చిన్న రాళ్ళ మీద నామాలు పెట్టి అక్కడ చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా కట్టారు. లోపల లక్ష్మీదేవి ఫోటో ఉండి చుట్టూ లోటస్ వాటర్లో లోటస్ ఫ్లవర్స్ పెంచారనమాట. చాలా బాగుంది ప్లేస్ అనమాట. చాలామంది అక్కడే ఆగుతున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎక్కువసేపు అక్కడే ఆగుతున్నారు అనమాట. అది చాలా ఫేవరెట్ ప్లేస్ అయింది. ఇక్కడ చిన్న షార్ట్ వీడియో ఒకటి తీస్తాను. అది తీసి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వీడియో ముందు ఆ షార్ట్ వీడియో అయితే ప్లే చేస్తాను. చాలా బాగా వచ్చింది. అలా కాసేపు అలాగే చూస్తూ అక్కడ ఉన్నాం అనమాట. అసలు చాలా బాగుంది, మంచి ప్లేస్ ఇది. అసలు ఆ రాయల మీద ఆ మూడు నామాలు చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి ఫ్రంట్లో ఆ పద్మనాభ స్వామి ఉంది కదా, ఆ పిక్చర్ని క్యాప్చర్ చేయాలని కొంచెం ముందుకు వచ్చామన్నమాట. అలా 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 ఆ కోనేరు చుట్టూ తిరిగి ఒక్కసారి ఫైనల్గా ఇక్కడి నుంచి ఆ ఆలయం కనబడుతుంది ఫ్రంట్ లైన్లో. అదిగోండి, ఇది కోనేరు. ఇక్కడ నుంచి మీకు ఆలయం ఇక్కడ నుంచి చాలా పెద్దగా కనపడుద్ది. అది చూపించాలని నా ప్రయత్నం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అది ఆలయం అలా కనపడుతుంది. కొంచెం ముందుకెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇది చేయడానికి చాలా కష్టపడ్డాను. చాలా నెలల నుంచి, ఇంచుమించుగా 2 సంవత్సరాల ముందు అనుకున్నాను, అస్సలు కుదరలేదు. ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది. వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. అసలు మీరైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అన్నమాట. ఇది నేనే, నా పేరు అరవింద్, లోకల్ వండర్స్ ఛానల్ నాదే. నా ఛానల్ మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చితేనే కామెంట్ పెట్టండి, నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. ఇది అన్నదాన సత్రంలో అన్నదానం చేస్తున్నాం అనమాట. ఫుడ్ కూడా చాలా టేస్టీగా భోజనం అనమాట. పేపర్ గ్లాసులు కూడా గ్లాసులు కాదు, చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి.